నా పేరు జీడిగుంట శ్రీధర్. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బుక్ ఎగ్జిబిషన్లో పల్లెక పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అని చూశాను. చాలా ఆనందంగా ఉంది. ఇలాగా పుస్తకాలను విరాళంగా ఇస్తే వాళ్ళు అన్ని చోట్ల లేని చోట్ల పల్లెల్లోనూ అక్కడ చేస్తారని తెలిసింది. సో మనకేంటంటే ఒరిజినల్గా ఒక్కొక్క ఏజ్లో ఒక పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మా ఇంట్లో మా ఫాదర్ జీడిగుంట రామచంద్రమూర్తి గారు, మా అన్నయ్య విజయ్ సారథి, మా తమ్ముడు వేణుగోపాల్, నేను ఇలా చాలా బుక్స్ చదువుతూ కలెక్ట్ చేసేవాళ్ళం. ఎన్నో ఏళ్ళ నుంచి కలెక్ట్ చేసిన పుస్తకాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని చదివేసినవి పక్కన పెట్టినవి అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అప్పుడు నచ్చినవి కొనుంటే ఇప్పుడు నచ్చేవి కొనుంటే మారుతూ ఉంటుంది మన జనరేషన్. ఒకప్పుడు ఫిక్షన్ చదివేవాళ్ళం, ఎండమూరి వీరేంద్రనాథ్కి అలాగా. ఒకప్పుడు ఆధ్యాత్మికము, ఇప్పుడు ఆధ్యాత్మిక ఫిలాసఫీకి వస్తున్నాము. అలా నవల్స్ చదివాము, రకరకాల పట్టాభిరామ్ గారు, ఇలా చాలా ఎన్నో పుస్తకాలు ఎన్నెన్నో చదివాము. ఇంట్లో లైబ్రరీలో ఉన్నాయి. మా ఫాదరు పెద్ద రచయిత కాబట్టి ఆయన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పల్లెకు పుస్తకాలను విరాళంగా ఇస్తున్నాను. ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఇచ్చారు. చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. ఎంతోమంది చదవలేని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఇవన్నీ చదువుకుంటారు. విరాళంగా ఇస్తాను. ఇందులో వేస్తాను చూడండి. ఇప్పుడు నేను చాలా పుస్తకాలు తెచ్చాను. ఇవన్నీ ఇక్కడ ఇందులో వేస్తాను. ఇవన్నీ రకరకాల పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. రకరకాల ఎడ్యుకేషన్ టైపులు, నవల్స్, కథల పుస్తకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఫిక్షన్వి, దేవాలయం గుళ్ళో వేసేవి, ఇలాగ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించు. ఎన్నో పుస్తకాలు ఎంతోమంది ఇచ్చారు. నేను కూడా ఈ పుస్తకాల్లో విరాళంగా ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అద్భుతమైన పిక్చర్లు, ఆంధ్ర చరిత్రని, తారాతోరణం, ఇలాగ ఎన్నో రకరకాల మా ఫాదర్ అద్భుతంగా ఇలా బైండ్ చేసి పెట్టించారు కొన్ని. అవన్నీ చాలా ఉండగా ఇంకా కొన్ని ఉంచుకొని ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని పుస్తకాలు ఇంకా మా ఇంట్లో ఉన్నాయి. ఇన్ని పుస్తకాలు అందులో అయినా కొన్నైనా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఇలా ఇస్తాను. బాలశిక్ష అని, ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఎందరికో ఉపయోగపడతాయి.